నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఎస్ఏకు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించేందుకు సిద్ధం. నిపుణుల సూచన మేరకే ముందుకెళతామని ప్రభుత్వం వెల్లడి. కాళేశ్వరంపై కేంద్రం దృష్టి సారించేలా ఈటల చొరవ తీసుకోవాలి. సిబిఐ విచారణ ఆలస్యంపై పార్లమెంటులో లేవనెత్తుతామన్న సీఎం. కన్నెపల్లి నుంచి వృధాగా పోతున్నా సీఎం నీళ్లే లేవంటున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నా ఎత్తిపోయడం లేదని కేటీఆర్ ఆరోపణ. హైదరాబాద్లో ఎల్ఐజీ ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు. 26 నియోజకవర్గాల్లో పేదల కోసం 1,00,000 ఇళ్ల నిర్మాణం. పోక్సో కేసు పెట్టించారన్న కక్షతో 6గురిని హత్య చేసిన ఉన్మాది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాల డిమాండ్. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సుస్థిరం చేసే దిశలో భారత్, న్యూజిలాండ్ 10 ఒప్పందాలు చేసుకున్న ఇరు దేశాలు. వియత్నాంలో విహారానికి వెళ్లిన బోటు బోల్తా, 15 మంది జల సమాధి. మృతుల్లో 3 ఆంధ్రప్రదేశ్ వాసులు. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ముజ్తబా. శత్రువుల రక్తం చిందిస్తామని సామాజిక మాధ్యమంలో పోస్ట్.